చేతులపైన ట్యానింగ్తో బాధపడుతున్నారా? అలానే వీపుపైన నలుపుతో బాధపడుతున్నారా? నలుపు వచ్చినప్పుడు ఏ విధంగా లేజర్ థెరపీస్ హెల్ప్ అవుతాయి, ఏ విధమైన థెరపీస్ ఉంటాయి అని ఆలోచిస్తున్నారనంటే ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి చేతులపైన, వీపుపైన ట్యానింగ్ తోటి, నలుపుతోటి బాధపడుతున్నప్పుడు దానికి లేజర్ థెరపీస్ తోటి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, అసలు ఏ విధంగా కండిషన్ ఉంది అనే దానికి మనం తెలుసుకోవాలి. మనకి ట్యానింగ్ అనేది సూర్యుడి వెలుతురు తగలటంతో వస్తుందండి. ఎండలో నిలబడాలని ఖచ్చితంగా ఏమీ లేదు. సూర్యుడి వెలుతురు తగులుతున్నంతసేపు సూర్యుడి వెలుతురులో మనకి ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం పైన పడటంతో నలుపు అనేది నల్లకణం నుంచి వస్తూ ఉంటుంది. ఈ నల్లకణం అనేది నలుపు అనేది అక్కడ వస్తూ ఉండడంతో ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ మెలనిన్ కంటెంట్ అనేది విపరీతంగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ మెలనిన్ కంటెంట్ అనేది విపరీతంగా ఫామ్ అయింది, ఒక కవచం లాగా ఫామ్ అయి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది అక్కడి నుంచి అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ మెలనిన్ని అబ్జర్వ్ చేసేసుకోవడంతో ఈ మెలనిన్ అక్కడ ఆక్సిడేటివ్ డ్యామేజ్ అయిపోయి బయటికి పడిపోతూ ఉంటుంది అనమాట. అయితే ఇది ఒక కవచం లాగా మారుతుంది కదండి మెలనిన్. అందుకోసమనే ఈ మెలనిన్ అనేది మనకి బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా ఎండకి వెళ్ళంగానే మనకి ఇమీడియట్గా నల్లగా అయిపోతాం. దాన్ని ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటాం. కొంతమంది ఇలా 5 నిమిషాలు అలా ఎండలోకి ఇలా రాగానే, వెనక్కి రాగానే మొత్తం నలుపుగా మారిపోతారనమాట. వాళ్ళనే ఫాస్ట్ ట్యానర్స్ అని అంటారు, ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారనమాట. అంటే వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఇమీడియట్గా వస్తుందండి. మెలనోసైట్ అనేది విపరీతంగా యాక్టివ్గా ఉండటంతో చర్మంలో నలుపు అనేది ఇమీడియట్గా తీసుకొస్తుంది. కానీ ఇమీడియట్గా వచ్చిన నలుపు ఇమీడియట్గా పోదు కదండి. దానికి కొద్దిగంత సమయం పడుతుందన్నమాట. కనీసం ఒక 2 వారాలు 3 వారాలు అనేది పడుతుందన్నమాట. ఈ ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ కనుక మనకి రిపీటెడ్గా మనకి సన్ ఇన్సల్ట్స్ అవుతుంది అనుకోండి, అంటే మనకి సన్ ఎక్స్పోజర్ తోటి మళ్ళీ అల్ట్రావైలెట్ రేడియేషన్ అక్కడ తగలటంతో ఏమవుతుందనంటే అక్కడ నలుపు అనేది ఎక్కువగా లేయర్స్ అనేటివి ఫామ్ అవుతాయి అన్నమాట. ఎక్కువ లేయర్స్ ఫామ్ అయిపోయినప్పుడు అది ఒక పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. చర్మం ఎందుకు ఆ విధంగా చేస్తుంది అని అంటే చర్మానికి ఆ విధంగా డ్యామేజ్ అవ్వటంతో చర్మంలో ఇంకా బెనిఫిట్గా కావాలని ఇంకా ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేయడానికని మెలనోసైట్ చేస్తుంది అనమాట. అంటే ప్రతిసారి నలుపు ఇచ్చేదానికనంటే ఒకటేసారి ఒక పెద్ద లెవెల్లో, ఒక పెద్ద లేయర్లో మనకి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో మనకి ఆ విధంగా చేస్తుంది. ఆ మెలనిన్ అనేది జరగటంతో మనకి అక్కడ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటే నలుపు అనేది కొన్నాళ్ళ వరకు అది ఉండిపోతుంది అనమాట. అయితే దీనికి లేజర్ థెరపీలు ఏ విధంగా పనిచేస్తాయో మనం తెలుసుకుందాం. అయితే ఈ నలుపు ఏదైతే పేరుకుపోతుందో నేను చెప్పాను కదండి, పైన పొర చర్మంలో ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరలోది డర్మిస్ అని అంటాం. ఈ పైన పొరలోది మనకి ఏదైతే ఉంటుందో ఈ ఎపిడర్మిస్లో ఈ నలుపు ఏదైతే వస్తుందో ఈ నలుపు అక్కడ లేయర్స్ మధ్యలో, చర్మ కణాల మధ్యలో, చర్మ కణాల లోపల ఉంటుందన్నమాట. అయితే లేజర్ కిరణాలు ఏం చేస్తాయి అని అంటే అది లోపలికి వెళ్ళి మనకి అక్కడ నలుపు ఉన్నదాన్ని టార్గెట్ చేస్తుంది. అక్కడ నలుపుని కరగదీస్తుంది అనమాట. ఆ నలుపుని కరగదీసేగానే మొత్తం అంతా నలుపు అంతా పోదండి, అక్కడ ఉన్న నలుపు కొద్దిగా కరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఏదైతే మనకి బెనిఫిషియల్ మెలనిన్ ఉంటుందో అది అక్కడికి కాపాడుకుంటుంది. మరి ఈ లేజర్ కిరణాలు చర్మం లోపలికి వెళ్ళినప్పుడు ఇతరత్ర డ్యామేజ్ ఏమైనా జరుగుతుంది కదా సార్ అని చాలామంది ఆలోచిస్తారు. లేజర్ కిరణాలు అలా జరగటంతో మనకి ఏమవుతుందని అంటే అక్కడ లేజర్ కిరణాలు లోపలికి వెళ్తూ చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా, అలానే నలుపు కణం ఉంది కదండి మెలనోసైట్, దాన్ని కూడా డిస్టర్బ్ చేయకుండా కేవలం మెలనిన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అనమాట. దానిలో ఉన్న ప్రత్యేకత అది. లేజర్లో ఉన్న ఆ ప్రత్యేకతతోటి మనకి స్కిన్లో ఆ థెరపీస్ అనేటివి సేఫ్గా ఉంటాయి. అందుకోసం మనం గమనిస్తాం కదండి, లేజర్ థెరపీ అనగానే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, అమ్మో ఇది పెద్ద లేజర్ థెరపీ అంటే చాలా పెద్దది, చాలా విధంగా మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది ఏముండదండి. లేజర్ అని అంటే లైట్ యాంప్లిఫికేషన్ స్టిమ్యులేటెడ్ బై ఎమిషన్ అని అంటారనమాట. అంటే లైట్ యాంప్లిఫికేషన్ అని అంటే ఒక వేవ్ లెంత్లో దాన్ని మార్పు చేస్తారనమాట. ఇన్ఫ్రారెడ్లో 1064 నానోమీటర్ ఉంటుంది కదండి, అక్కడ ఆ 1064 నానోమీటర్ని యాంప్లిఫై చేసి ఇస్తారనమాట. అది ఇవ్వటంతో ఏమవుతుంది, ఆ కిరణాలు అనేది లోపలికి వెళ్ళి కేవలం నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తుంది. జుట్టు తీసే లేజర్స్ ఉంటాయి, జుట్టు తీసే లేజర్స్ ఏం చేస్తుంది, జుట్టుని మాత్రమే టార్గెట్ చేస్తుంది, అంతేగాని మన చర్మంలో ఉన్న నలుపుని టార్గెట్ చేయదు. అలానే ఈ లేజర్ ఏదైతే ఉందో జుట్టుని టార్గెట్ చేయదు. ఫ్రాక్షనల్ CO2 లేజర్స్ అని ఉంటాయి, అవి కేవలం వాటర్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది.
వాటర్ని టార్గెట్ చేయటంతో అక్కడ కొల్లాజన్ అనేది అక్కడ రీస్టిమ్యులేట్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో మనకి లేజర్ కిరణాలు అనేటివి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మన చర్మంలో ఉన్న నలుపుని టార్గెట్ చేస్తుంది కాబట్టి లేజర్స్ చాలా సేఫ్గా ఉంటాయి. లేజర్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు డాక్టర్ గారు అని అంటారు. లేజర్స్ మనము నెలకొకసారి 15-20 రోజుల తేడాలో గ్యాప్లో మనకి అవసరం ఉన్న కండిషన్స్కి, అంటే థిక్కర్ స్కిన్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, వాటికి మనకు అది హెల్ప్ చేయగలుగుతాం అనమాట. అలానే చర్మంలో నలుపు అనేది మనం తగ్గాలి అని అంటే లేజర్స్తో పాటు ఇతరత్ర థెరపీస్ ఏమైనా చేయొచ్చా అని అడుగుతారు. లేజర్స్తో పాటు మనం పీల్స్, డర్మోఫ్రాక్, మైక్రో నీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, NARF థెరపీస్ ఇవన్నీ కాంబినేషన్స్ అనేటివి మనం చేయవచ్చు అనమాట. లేజర్ చేసినాక మనం ఎటువంటివైనా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు, రాత్రిపూట ఏం చేయాలి అని అడుగుతారు. రాత్రిపూట సింపుల్గా ఒక మాయిశ్చరైజర్ ఇస్తామండి, మాయిశ్చరైజర్ అది పెట్టుకోవాలండి. సీరమ్స్ మనం ఒకవేళ హార్ష్ గట్టి సీరమ్స్ ఉన్నాయనంటే మనం కొద్దిగా టైం తీసుకొని ఒక 1-2 డేస్ గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. లేజర్ థెరపీ చేసినాక మనకి మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక మనకు చిన్న యాంటీబయాటిక్ క్రీమ్ కూడా ఒక చిన్న విధంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటే అది ఇస్తానండి. టాబ్లెట్స్ అంటారా, ఏం స్పెసిఫిక్ టాబ్లెట్స్ అనేటివి ఏమి ఉండవండి. మీకు ఫెగ్జోతిప్ కానీ ఇలాంటి చిన్న చిన్న బిళ్ళలు కానీ కొన్ని వాడుకోమని చెప్తారు. లేజర్ థెరపీ చేసినాక మీకు ఏమన్నా ఇబ్బందులు అవుతాయనంటే ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. లేజర్ థెరపీ చేసినాక మీ పనులు మీరు చేసుకోవచ్చు అనమాట. అయితే లేజర్ థెరపీ చేసినాక మన చర్మంలో మనకి ఎటువంటివైనా నలుపు కనిపిస్తుందా, ఎక్కువగా కనిపిస్తుందా అంటే అలాంటిది ఏం జరగదండి. చర్మంలో ఎరుపు రంగు రావటంతో మనకి ఆ విధంగా అట్లా ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే మనకి ఆ ఎరుపు రంగుతోటి మనకి ఒక 1 డే 2 డేస్ అలా ఉండేసి తర్వాత మామూలు అయిపోతుంది. మరి డాక్టర్ గారు ఈ 2-3 రోజులు కానీ వారం 10 రోజులు కానీ నేను ఎండకి వెళ్ళాల్సి వస్తే ఎలా, నాకు అకేషన్ ఉంటే ఎలా అని ఆలోచిస్తారు. చర్మానికి మీకు ఎండకి వెళ్తే లేజర్ చేసినాక, పిగ్మెంటేషన్ లేజర్ చేసినాక మీకు ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవండి. చర్మంలో ఈ విధంగా మనకి మార్పులు రావాలి అని అంటే మనము మెల్లమెల్లగా లేజర్ చేసుకోవచ్చు. కానీ మీరు లేజర్ చేసినాక ఎండకి వెళ్ళకూడదు, ఖచ్చితంగా ఇది చేయకూడదు, అలాంటి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉండవండి. మనం సన్ ప్రొటెక్షన్ అనేది సన్ స్క్రీన్తో చేసుకొని మన పనులు మనం చేసుకోవచ్చు. ఇది చేసుకున్నాక డౌన్ టైం ఏమైనా ఉంటుందనంటే డౌన్ టైం అనేది ఉండదన్నమాట. డౌన్ టైం అనేది మనకి చర్మానికి లేజర్ ఈ విధంగా మనకి ఏ కణాలను డిస్టర్బ్ చేయదు కాబట్టి సేఫ్గా ఉంటాయండి. సో ఇదండి విషయం. లేజర్ థెరపీస్ తోటి మనకి చర్మంలో ఉన్న నలుపుని బాగా కరగదీయటానికని ఇది బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇంకేమన్నా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే లేజర్ థెరపీస్ తోటి ట్యానింగ్ని తగ్గించుకోవచ్చు, పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు అని వాళ్ళకి ధైర్యం నూరిపోసి నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.